హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాన్సీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను ఒంటికి ఎంతో సలువ చేసే ఆనపకాయతో పప్పు చేస్తున్నానండి. మీకు కూడా చూపిస్తాను, వచ్చేయండి. ఈ ఆనపకాయ అయితే వేసవి కాలంలో మనం ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిదండి. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా. పిల్లలైతే ఎక్కువ వాటర్ అది తాగరు కదండీ! ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు ఇలాంటివి వాళ్ళకి చేసి పెడుతూ ఉంటే వాళ్ళ హెల్త్‌కి అయితే చాలా మంచిదండి. మేమైతే ఇలా రౌండ్‌గా ఉండేదాన్ని ఆనపకాయ అంటామండి. పొడవుగా ఉండేదాన్నయితే సొరకాయ అంటాము. మరి మీరేమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ నేనైతే ఒక కప్పు అయితే కందిపప్పు తీసుకున్నానండి. అలాగే ఆనపకాయ వచ్చి హాఫ్ కట్ చేసుకొని ఇలా అయితే ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అలాగే 2 టమాటోసు, అలాగే గ్రీన్ చిల్లీ, ఇంకా ఆనియన్ ఒక 2 అయితే తీసుకున్నానండి. చూసారా? సగం తీసుకొని పక్కన పెట్టుకుని సగం మాత్రమే పప్పులో వేసుకుంటున్నానండి. ఇంక ఇలా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే పప్పునైతే కొంచెం ఫ్రై చేసుకుని ఒక 2, 3 టైమ్స్ అయితే వాష్ చేసుకుంటానండి. కొంచెం ఈ ఫ్రై చేసుకున్నది చల్లారిన తరువాత అయితే. ఇంక నేనైతే వాష్ చేసేసానండి కందిపప్పునైతే. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్నవైతే ఇందులో వేసుకున్నానండి. అలా ఆనపకాయ, టమోటో, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేసుకుని విజిల్ అయితే పెట్టుకుంటానండి. నేనైతే దీన్ని ఒక 4, 5 విజిల్స్ అయితే వేయించుకుంటాను. ఎందుకంటే ఆనపకాయ కొంచెం మెత్తబడతది కదా! మరీ పేస్ట్‌లా కాకుండానే నేను చేసుకుంటానండి. నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను కదా! 2 కప్స్ అయితే నేను వాటర్ పోసుకొని స్టవ్ అయితే ఆన్ చేసి పెట్టుకున్నానండి. అయ్యో! ఎన్ని సార్లు పప్పు చూపిస్తావమ్మా అనుకోకండి. పప్పు చేయడం కూడా రావాలి కదా అండి. పప్పు అందరూ చేస్తారు. కానీ టేస్ట్ ఎలా వచ్చిందన్నదే ముఖ్యం కదండీ. టేస్టీగా ఇంట్లో వాళ్ళకి కమ్మగా చేసి పెట్టాలంటే తప్పకుండా మా వీడియోస్ అయితే చూడాల్సిందే. ఇంక పప్పయితే ఉడికిపోయిందండి. కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత నేను ఓపెన్ చేసి అయితే చూసాను. నేను మరీ మెత్తగా అయితే చేయనండి. కొంచెం ఆనపకాయ ముక్కల్లాగా ఉంటేనే మాకైతే ఇష్టమనమాట. మరీ మెత్తగా అయితే చేసుకోను. కొంచెం గరిటెతో అటు ఇటు తిప్పుకొని సాల్ట్ చెక్ చేసుకొని ఇంక నేనైతే పోపు వేసేసుకుంటున్నానండి. పోపులోనికైతే వెల్లుల్లి, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, అలాగే కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకుంటున్నానండి. ఈ పోపునైతే పప్పులో వేసుకుని పప్పు కూడా ఒక 5-10 మినిట్స్ అయితే ఉంచుకుంటానండి స్టవ్ మీద. దీంట్లో చింతపండు కూడా వేసుకుంటారు కదండీ! నేనైతే ఎప్పుడు చింతపండు వేయను. టమాటోసే ఎక్కువ వేసుకుంటానండి. అప్పుడే పప్పు కమ్మగా ఉంటది. చింతపండు వేసుకుంటే కొంచెం చిన్నది పులుపు అనేది తెలుస్తది. సో, మనం టమాటోస్ వేసుకుంటే పప్పు చాలా కమ్మగా ఉంటదండి. చూసారా? మనం టమాటోస్ వేసుకోవడం వల్ల మంచి కలర్‌ఫుల్‌గా అయితే కనిపిస్తుందండి పప్పు. యమ్మీ యమ్మీ పప్పు ఆనపకాయ అయితే ఈ విధంగా రెడీ అయిపోతదండి. నేను ఏ పప్పు చేసినా పోపు వేసిన తర్వాత కూడా ఇలాగ ఒక 5-10 మినిట్స్ అయితే స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని స్టవ్ మీద అయితే ఉంచుతానండి. మనం ఈ విధంగా పెడితే పప్పు చాలా టేస్టీగా అండ్ కమ్మగా అయితే ఉంటదండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా పప్పు ఆనపకాయ అవుట్‌లుక్ అయితే ఇదేనండి. మీరు కూడా ఈ పప్పు ఆనపకాయ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది టేస్ట్ అన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చేసే వంటలు మీకు నచ్చితే తప్పకుండా రియాన్సీ వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.